కవిత రాజీనామాపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. అధికారం పోయిన తర్వాత అవినీతి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ తర్వాత కేసీఆర్ డ్రామాలాడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కవితకు రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది ఇప్పుడు చెప్పరాదు ఏమైంది ఇవాళ చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ కేటీఆర్ మీద మాట్లాడిన కవిత అమెరికా పోయి రాగానే స్టాండ్ ఎందుకు మార్చింది? మనకున్న సమాచారం ప్రకారం అక్కసంత కేటీఆర్ మీదే ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని. ఇప్పుడు తీరా చూస్తే గేమ్ రివర్స్ కనబడతా ఉంది. కేటీఆర్ మీద అప్పుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది? వీళ్ళ మీద ఇలా ఆరోపణలు కవిత చేస్తుంది. 100% వాస్తవాలు. మేము ఈ మాట ఇవాళ కవిత ఈ 10 ఏళ్ల తర్వాత చెప్తున్న మాట మేము గత 6-7 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబంలో తగాదతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆర్ వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీన్ని కవితని మన్ను చేస్తా ఉన్నాను, కవితని మళ్ళీ పార్టీలో తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే ఎవరు మనం ఆశ్చర్యం ఏముంది దాంట్లో? ఇది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఫ్లైట్లో వాళ్ళు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి హరీష్ రావు అనేది నేను ఎప్పుడో మార్చి 22వ తారీఖు 2024 నాడే చెప్పిన. ఇవన్నీ పాత విషయాలే. కవిత ప్రెస్ మీట్ పెడితే కాళేశ్వరంలో ఎవరికి కమిషన్లు వచ్చినాయి, ఎవరికి పైసలు పోయినాయి, సంతోషరావు ఆస్తులు ఎక్కడున్నాయి, ఇంకెవరి ఆస్తులు ఎక్కడున్నాయి చెప్తుందని ఎదురు చూసినాను తప్ప ఏదో ఇద్దరు ఎమ్మెల్సీల మీద చెప్పేసి అసలు విషయాన్ని పక్కకు పెట్టిపోయిందని నేను అనుకుంటా ఉన్నా. బహుశా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా చెప్పాలని కవిత గారికి నా విజ్ఞప్తి ఏంటంటే కాళేశ్వరంలో ఏ కాంట్రాక్టర్ ఎంత ఇచ్చిండు, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినారు, ఏ ఎమ్మెల్సీ ఎంత తీసుకున్నారు, 6% తీసుకున్నది ఎవరు, 10% ఎవరు తీసుకున్నారు, ఇట్లాంటి లెక్కలు ఏమైనా ఉంటే అవన్నీ చెప్తే బాగుంటాయి అనేది నా ఆలోచన. భవిష్యత్తు ఏందని ఆలోచన, లేకపోతే పంపకాలలో వచ్చిన పంచాయతీని ఇటు ప్రజలకు ఇటు రాష్ట్ర రాజకీయాలకు అందరినీ కన్ఫ్యూజ్ చేయాలన్న ఈ 3 అంశాల మధ్య నడుస్తున్నాం రాజకీయం. కవిత కీలకమైన సభ్యురాలు ఆ కుటుంబంలో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్ క్రియాశీలకంగా ఆ కుటుంబంలో రాజకీయాలకు డే 1 నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కవిత గారి స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒకటి, సంతోష్ రావుకు హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయినట్ట అంటే మరి అదే కదా ఇక్కడ సమస్య. తెలంగాణ ప్రజలకు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోసుకొని ఎవరింట్లో బంగారం పడదో అని చెప్పింది. నీతిగల ప్రభుత్వం పార్టీని నడిపిస్తానా, రాష్ట్రానికి నా ముఖ్యమంత్రిగా పనిచేసినా అని చెప్పినోడు ఏం చేయాలి? లిక్కర్ అయిన తెల్లారి బిడ్డను సస్పెండ్ చేయాలి. ఇవాళ 1,00,000 కోట్లు దోసుకొని దొంగలు పంపకాలు అయిపోయి 2004 ముందు ఆస్తులు ఎంత, 2023 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత, ఎట్లకెళ్ళి వచ్చినాయి పైసలని? విల్లాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, జనవాడల భూములు ఎక్కడికెళ్ళి వచ్చినాయండి? ఇవన్నీ దోసుకున్న పైసలే కదా. దోసుకున్న పైసలకు మాకేం సంబంధం అని మా మీద పెడుతున్నారు. ఇది అరే ఎట్టి గాంధీవారి మెట్ల ఎట్లని ఏమండి? కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా? లేదు. అవినీతి సొమ్ములో కవితకేమన్నా ఇవ్వలేకపోయినరా? దానివల్ల జరిగినటువంటి తేడాలలోనే ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలకి మేము భావిస్తాం తప్ప ముమ్మాటికి కవిత మాటలతోని హరీష్ రావు సంతోషరావుగా పాపంలో భాగం ఉందంటే, అందుకే మొదటిసారి సాగునీటి శాఖ మంత్రులు హరీష్ రావు ఉన్నారు, రెండోసారి లేడు అంటే ఈరోజు కవిత గారు కూడా ఆనాడు అడగాల్సి ఉండే. ఏ రోజైతే మొదటి 5 ఏళ్లలో అవినీతి సొమ్మును హరీష్ రావు ఖాతాకు పోతుందని చెప్పని గమనించి అందుకేనేమో రెండోసారి ముఖ్యమంత్రి హోదాలను కేసీఆర్ గారే సాగునీటి శాఖను కూడా పెట్టుకున్నారు.